హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రమ్ సీజన్ 3 పార్ట్ 7. మీరు ఇంతకు ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ముందు పార్ట్స్ ని ఇంకా చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడే కథలో ఏం జరుగుతుంది, నేను మీకు ఏం చెప్తున్నానో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేస్తేనే ఎక్కువ మందికి ఈ వీడియో రీచ్ అవుతుంది. అందుకే ప్లీజ్ లైక్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే హాస్పిటల్లో ఉన్న ఫాతిమా కనిపిస్తుంది. అప్పుడే క్రిస్టి ఫాతిమాతో అంటుంది, నీకు ఎప్పటి నుంచి ఇలాంటి వింత లక్షణాలు వస్తున్నాయి అని. దానికి ఫాతిమా, ఒక్క నెల నుంచి నాకు ఇలాగే ఉంది, అసలు ఇలా అవ్వడానికి కారణం ఏంటో నాకు తెలియడం లేదు అంటుంది. నిజమైన ప్రపంచంలో దీన్ని సైకోటిక్ ప్రెగ్నెన్సీ అంటారు. మనకి మాత్రమే అనిపిస్తుంది మనం ప్రెగ్నెన్స్ తో ఉన్నాము అని, కానీ నిజంగా మనం ప్రెగ్నెన్స్ తో ఉండము అంటుంది. అప్పుడు ఫాతిమా, అది నిజమైన ప్రపంచంలో కదా, మరి ఇక్కడ కూడా ఎందుకు ఇలా అనిపిస్తుంది అంటుంది. దానికి మేరియల్, ఈ ప్లేస్ లో ఏదైనా జరగచ్చు. ఇంతకు ముందు బాయిడ్ బాడీలో ఆ పురుగులు కనిపించాయి కదా, నిజానికి ఆ పురుగులు లేనే లేవు, కానీ ఈ ప్లేస్ లో మనకి అలా అనిపించింది అంటుంది. అప్పుడు క్రిస్టి కూడా, అవును నువ్వు ప్రెగ్నెంట్ లా కనిపిస్తావు కానీ నువ్వు నిజానికి ప్రెగ్నెంట్ కాదు అంటుంది. కానీ ఫాతిమా మాత్రం, నేను ప్రెగ్నెంట్ నే, నేను లోపల నుంచి ఫీల్ అవుతున్నాను అంటుంది. అప్పుడే ఆలిస్ తనకి వాటర్ ఇవ్వడానికి వెళ్తే ఫాతిమా కోపంతో ఆ వాటర్ ని ఇసిరి కొడుతుంది. వెంటనే ఫాతిమా బెడ్ పై నుంచి దిగి నేను ఇంటికి వెళ్ళాలి అంటుంది. కానీ ఆలిస్ మాత్రం బయట వర్షం పడుతుంది, ఇప్పుడు వెళ్ళడం కుదరదు అంటాడు. అయినా సరే ఫాతిమా, నాకేం ఫరక్ పడదు, నేను ఇప్పుడు వెళ్ళాలి అని అక్కడ నుంచి బయలుదేరుతుంది. దాంతో ఆలిస్ కూడా తన వెనకే వెళ్తాడు. అప్పుడు మేరియల్ కూడా వాళ్ళకి ఏదైనా అవసరం పడుతుందని కాలనీ హౌస్ కి వెనకే వెళ్ళిపోతుంది. అలా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత క్రిస్టి బాయిడ్ తో అంటుంది, నువ్వు ఈ అల్ట్రాసానిక్ మిషన్ గురించి నాకు ముందే ఎందుకు చెప్పలేదు అని. దానికి బాయిడ్, ముందే చెప్పుంటే ఏం చేసేదానివి, ఇప్పుడు చెక్ చేసావు కదా, తన కడుపులో బిడ్డ ఉందా లేదా చెప్పు అంటాడు. దానికి క్రిస్టి, నేను ఇంకా దానిపై రీసెర్చ్ చేయాలి, ఈ ప్లేస్ తన మైండ్ తో ఆడుకుంటుందా లేకపోతే తన నిజంగానే ప్రెగ్నెంట్ ఉందా అనేది నేను కొంత రీసెర్చ్ చేసి చెప్తాను అంటుంది. అప్పుడు బాయిడ్, అయితే చెయ్యి, నీ పని అదే కదా, తొందరగా రీసెర్చ్ చేసి తన ప్రెగ్నెంట్ తో ఉందో లేదో చెప్పు అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత విక్టర్ కనిపిస్తాడు. తను ఆ బొమ్మను తీసుకువచ్చి ఆ బొమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ ఆ బొమ్మ మాట్లాడకపోవడంతో తనకి చాలా కోపం వస్తుంది. ఆ లోపే హెన్రీ అక్కడికి వస్తాడు. అప్పుడు హెన్రీ విక్టర్ తో అంటాడు, చూడు నాన్న, ఈ బొమ్మ నీ మైండ్ ని కంట్రోల్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి నుంచి నీ రూమ్ లో నుంచి నాకు సౌండ్స్ వస్తున్నాయి. నువ్వు రాత్రి మొత్తం నిద్రపోకుండా ఆ బొమ్మతో మాట్లాడుతూనే ఉన్నావు. ఇలా చేస్తే నువ్వు పిచ్చివాడవుతావు అంటాడు. కానీ విక్టర్ మాత్రం తన మాట వినకుండా నాకు ఆ బొమ్మ మాట్లాడడం కావాలి అంటాడు. దానికి హెన్రీ, అది ఒక బొమ్మ మాత్రమే, అది నీతో మాట్లాడదు, నువ్వు పిచ్చి పిచ్చిగా ఆలోచించకు అంటాడు. అయినా విక్టర్ మాత్రం, నువ్వు నన్ను చూడలేదు, అది మాట్లాడడం నేను చూశాను, ఇప్పుడు అది మాట్లాడాలి అని అక్కడ నుంచి ఆ బొమ్మ జెస్పర్ ని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత కాలనీ హౌస్ లో ఎల్చిన్ కనిపిస్తాడు. తను పాత కీస్ తో ఒక షో పీస్ ని ఫాతిమా కోసం చేసి ఉంటాడు. ఎందుకంటే ఫాతిమా చాలా బాధలో ఉంది కాబట్టి తనకి నచ్చుతుందని చేసి ఉంటాడు. అలా దాన్ని లోపలికి తీసుకువస్తూ ఉంటే ఆ టేలి అనే లేడీ దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత పైన రూమ్ లో ఫాతిమా కనిపిస్తుంది. అప్పుడే మేరియల్ తన దగ్గరకు వచ్చి తనకి వాటర్ ఇస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫాతిమా చాలా బాధగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన మేరియల్, నేను నీ బాధని అర్థం చేసుకోగలను, కాకపోతే ఈ ప్లేసు మన జీవితాలతో ఆడుకుంటుంది. నా బాడీలో కూడా రెండల్ కి జూలీకి వెళ్ళినట్టే ఆ పురుగులు వెళ్ళినట్టు అనిపించింది, కానీ అవి నిజానికి లేవు. ఇప్పుడు కూడా అప్పుడప్పుడు నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది అంటుంది. అప్పుడు ఫాతిమా, మరి ఈ విషయాలనే నువ్వు ఎలా మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతున్నావు అంటుంది. దానికి మేరియల్, ఎలా అంటే అవన్నీ నా మైండ్ లో ఉన్నాయి అనుకున్నాను, అంతే, వాటన్నిటిని మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతున్నాను అంటుంది. అప్పుడు ఫాతిమా, నా పరిస్థితి అలా కాదు, కొంచెం డిఫరెంట్, లోపల ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు అంటుంది. మేరియల్ మాత్రం, నువ్వు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆ చెడిపోయిన పండ్లని కూరగాయలని తినడం మానేయాలి అంటుంది. ఆ మాట వినగానే ఫాతిమాకి కోపం వస్తుంది. నేను కావాలని తినడం లేదు, నా కడుపులో ఉన్నది తినేలా చేస్తుంది అంటుంది. ఆ లోపే ఎలిస్ రూమ్ లోకి రాగానే మేరియల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే ఎలిస్ అంటాడు, తను నీ ఆరోగ్యం గురించే చెప్తుంది కదా అని. కానీ ఫాతిమా మాత్రం, చెబుతుంది కానీ నా బాధను ఎవరు పట్టించుకోవడం లేదేంటి, నా కడుపులో ఏదో
ఏదో పెరుగుతుంది, దాన్ని అర్థం చేసుకోవడం లేదు అంటుంది. కానీ ఆలిస్ మాత్రం ఎవరిని అర్థం చేసుకోవడం లేదు, నిజాలు చెప్తున్నారు, నువ్వే అందరిని అర్థం చేసుకోవాలి అంటుంది. ఆ మాట వినగానే ఫాతిమా, నువ్వు కూడా అందరిలాగే నన్ను అనుమానిస్తున్నావు, నేను అబద్ధం చెప్తున్నాను అనుకుంటున్నావు కదా అంటుంది. అప్పుడు మళ్ళీ ఫాతిమా కోపంగా తనకి ఉన్న ఇంజెక్షన్ తీసేసుకుని కోపంగా అరుస్తూ ఆలిస్ తో అంటుంది, నా కడుపు రోజు రోజుకు పెరుగుతుంది, నేను ప్రెగ్నెన్సీ కాకపోతే ఇంకేంటి, అందరూ నాకు ప్రెగ్నెన్సీ లేదు అన్నట్టు కథలు చెప్తున్నారు, నేను నమ్మను అని ఏడుస్తూ ఉంటుంది. తర్వాత మనకి బాయిడ్ ఇంకా డోనా కనిపిస్తారు. వాళ్ళు అలా టౌన్ లో నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడే బాయిడ్ డోనాతో అంటాడు, ఆ మిషన్ తో ఫాతిమాని చెక్ చేస్తున్నప్పుడు లోపల బిడ్డ లేదని చూపిస్తుంది, కానీ తనకి మాత్రం సింప్టమ్స్ కనిపిస్తున్నాయి అంటాడు. దానికి డోనా, ఈ ప్లేస్ లో ప్రెగ్నెన్సీ వచ్చిందంటే కొంచెం విచిత్రంగానే ఉంది, కానీ మీరు సరిగ్గా మిషన్ తో చెక్ చేశారా, అది పని చేస్తుందా అంటుంది. అప్పుడు బాయిడ్, క్రిస్టి బాగానే చెక్ చేసింది, కాకపోతే తనకి డౌట్ కూడా ఉంది, మనకు మిషన్ లో కనిపించలేదు కానీ రియల్ గా తను ప్రెగ్నెంట్ ఉండొచ్చు, ఒకసారి నా బాడీలోకి ఆ పురుగులు వెళ్ళినప్పుడు కూడా నిజానికి ఆ పురుగులు మనకి కనిపించలేదు, కానీ నా బాడీలో మాత్రం ఆ పురుగులు ఉన్నట్టు నాకు తెలిసింది కదా, ఈ ప్లేస్ ఏదైనా చేయగలదు అంటాడు. అప్పుడే డోనా అంటుంది, నేను ఇదంతా చూసి ఒక నిర్ణయం తీసుకున్నాను, ఫాతిమా ఇక నుంచి కాలనీ హౌస్ లో ఉండకూడదు, ఎందుకంటే తను ఏదో కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది, దానివల్ల అక్కడ ఉన్న వాళ్ళకి ప్రమాదం జరగవచ్చు, తను బాగానే ఉండాలని నేను కూడా కోరుకుంటాను, కాకపోతే ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు అంటుంది. అప్పుడు బాయిడ్, అయితే వాళ్ళు ఉండడానికి పోలీస్ స్టేషన్ లో రెడీ చేస్తాను అంటాడు. కానీ డోనా మాత్రం, నువ్వు ఎక్కువ కంగారు పడకు బాయిడ్, నేను ఆలోచిస్తున్నాను అంటుంది. కానీ బాయిడ్ మాత్రం తన మాట వినకుండా, నువ్వు ఇంకేం ఆలోచించకు, నువ్వు ఆలోచించినా సరే ఇదే నిర్ణయం తీసుకుంటావు, నేను వెళ్లి వాళ్ళు ఉండడానికి ఏర్పాటు చేస్తానని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత జిన్ కనిపిస్తాడు. తను బ్యాగ్ నిండా వాళ్ళు తినడానికి కావలసిన మొత్తం పండ్లని కూరగాయలని తీసుకొని తనతో పాటు తర్వాత జిన్ కనిపిస్తాడు. టౌన్ నుంచి అడవిలోకి వచ్చి వాళ్ళు తినడానికి కావలసిన పండ్లని కూరగాయలని తీసుకొని వెళ్తూ ఉంటాడు. తనతో పాటు ఇంకో ఇద్దరు కూడా వచ్చి ఉంటారు. అప్పుడే అక్కడ ఉన్న లేడీ జిన్ తో అంటుంది, మన టౌన్ లో ఉన్న మాన్స్టర్స్ కంటే ఈ ప్లేస్ లో ఉన్న మాన్స్టర్స్ కొంచెం విచిత్రంగా భయంకరంగా ఉన్నాయి అంటుంది. దానికి జిన్ కూడా, అవును, మనం వెంటనే చీకటి పడేలోపు టౌన్ లోకి వెళ్లిపోవాలి అంటాడు. అలా వీళ్ళు అక్కడ నుంచి వెళ్తూ ఉంటే అప్పుడే డెబెతా ఇంకా జేడ్ ఇద్దరు ఆ ప్లేస్ కి వస్తారు. వాళ్ళని చూసి జిన్ షాక్ అవుతాడు. అలా ఈతన్ పరిగెట్టుకుంటూ వెళ్లి జిన్ ని హక్ చేసుకుంటాడు. జిన్ ఈతన్ తో అంటాడు, మీరెందుకు ఇక్కడికి వచ్చారు అని. దానికి ఈతన్, విక్టర్ వాళ్ళ అమ్మ మిరిండాకి వచ్చినట్టే అమ్మకి కూడా చిన్నప్పుడు ఈ ప్లేస్ గురించి డ్రీమ్స్ వచ్చాయంట అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మిగతా ఇద్దరు, మేం వెళ్తున్నాం, నువ్వు వస్తున్నావా రావా అని జిన్ తో అంటారు. దానికి జిన్, మీరు వెళ్తూ ఉండని, మీ వెనకే వస్తాను అంటాడు. అలా వాళ్ళిద్దరూ వెళ్లిపోతారు. అలా డెబెతా వాళ్ళు ముందుకు వెళ్లి మొత్తం చెక్ చేస్తూ ఉంటారు. తర్వాత జూలీ కనిపిస్తుంది. తను క్రిస్టి దగ్గరికి వస్తూ ఉంటుంది. అదే టైంలో రెండల్ కూడా క్రిస్టి దగ్గర నుంచి బయటికి వెళ్తూ ఉంటాడు. అలా రెండల్ జూలీని చూడగానే, నేను అలా బయటికి వెళ్తున్నాను, నాతో పాటు వస్తావా అంటాడు. దాంతో జూలీ కూడా తన వెంట వెళ్ళడానికి ఒప్పుకుంటుంది. తర్వాత ఎల్చన్ కనిపిస్తాడు. తను కెమెరాతో తీసిన ఫోటోలో ఒక ఫోటోని చూసి ఉంటాడు. ఆ ఫోటోలో ఒక డోర్ కనిపిస్తుంది. వెంటనే ఆ డోర్ ని వెతుక్కుంటూ ఎల్చన్ అక్కడికి వచ్చి ఆ డోర్ ని ఓపెన్ చేస్తాడు. అలా లోపల బేస్మెంట్ లోకి వస్తాడు. ఇది చిన్న రూమ్ అయి ఉంటుంది. ఇంకా కొంచెం లోపలికి వస్తే లోపల ఇంకో చిన్న డోర్ కనిపిస్తుంది. వెంటనే దాన్ని ఓపెన్ చేస్తాడు. కానీ అందులో కూడా తనకి ఏమీ కనిపించవు. ఆ టైంలోనే లోపల నుంచి డోర్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. అంటే ఈ డోర్ లోపలే ఇంకో డోర్ కూడా ఉంటుంది. దాంతో ఆ డోర్ ఉన్న బాక్స్ ని పక్కకి తోస్తే వెనక తనకి ఇంకో డోర్ కూడా కనిపిస్తుంది. మళ్ళీ ఆ డోర్ ని ఓపెన్ చేసి లోపలికి వస్తే లోపల ఒక రూమ్ లాంటిది ఉంటుంది. రూమ్ మొత్తం దుమ్ము పట్టిపోయి ఉంటుంది. అలా లోపల ఉన్న బెడ్ ని కిందికి తోయగానే పక్కన తనకి ఒక కుళ్ళిపోయిన డెడ్ బాడీ కనిపిస్తుంది. దాన్ని చూసి ఎల్చన్ చాలా భయపడతాడు. అలా భయంతోనే వెనక్కి తిరిగి చూడగానే మళ్ళీ తనకి అదే గోస్ట్ కనిపిస్తుంది. ఈ గోస్ట్ ఎప్పుడు తనకి కనిపిస్తూనే ఉంటుంది. అప్పుడే ఎల్చిన్ ఆ గోస్ట్ ని చూడగానే అర్థం చేసుకుంటాడు, ఈ గోస్ట్ కి నా నుంచి ఏదో హెల్ప్ కావాలనుకుంటా, అందుకే నన్ను ఇక్కడ వరకు తీసుకువచ్చింది అనుకుంటాడు. తర్వాత మనకి టౌన్ లోకి కొత్తగా వచ్చిన అకోస్టా అనే పోలీస్ ఆఫీసర్ కనిపిస్తుంది. తన వల్లే నిక్కీ చనిపోయి ఉంటుంది. ఆ కారణంగా ఈ పోలీస్ ఆఫీసర్ చాలా ఫీల్ అవుతుంది. అలా మళ్ళీ తను క్యాంటీన్ దగ్గరికి వస్తుంది. ఇక్కడ కేన్ ఒక్కడే ఉంటాడు.
తను ఆ పోలీస్ ఆఫీసర్ ని చూడగానే ఇక్కడ ఏమి దొరకవు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. కానీ ఆ పోలీస్ ఆఫీసర్ మాత్రం నేనేది తీసుకోవడానికి ఇక్కడికి రాలేదు, అసలు ఈ ప్లేస్ ఏంటి, ఇక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ ఒక పోస్ట్ ఆఫీస్ లా మారిపోయింది, ఈ ప్లేస్ గురించి నాకు ఏమీ అర్థం కావడం లేదు, దీని గురించి నువ్వు నాకు చెప్తావా అంటుంది. దానికి కేన్, ఈ ప్లేస్ గురించి మాకు కూడా ఏ విషయం తెలీదు, నీలాగే తెలియకుండా వచ్చి మేము ఇరుక్కుపోయాం, ఇక్కడ నుంచి బయటపడడానికి ఈ ప్లేస్ గురించి తెలుసుకోవడానికి మేము కూడా చాలా ప్రయత్నించాం, కానీ ఏ విషయం తెలుసుకోలేకపోయాము అంటాడు. అలా బయటికి దారిని వెతుకుతూ వెతుకుతూ మాకు అలవాటైపోయింది, ఈ ప్లేస్ కి అలవాటు పడి ఇక్కడే ఉండడం నేర్చుకున్నాం, నిదానంగా నువ్వు కూడా అలవాటు చేసుకుంటావు అంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, నేను మీలా ఇక్కడ అలవాటు పడి ఉండలేను, నేను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అంటుంది. దానికి కేన్, ఎవరనుకోవడం లేదు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్ళిపోవాలనుకుంటున్నారు కానీ ఎక్కడికి వెళ్ళలేరు అంటాడు. అలాగే తనకి టీ కూడా ఆఫర్ చేస్తాడు. అప్పుడే అకోస్టా అంటుంది, అసలు ఆ మాన్స్టర్స్ ఏంటి, ఆ మాన్స్టర్స్ నుంచి మీరు ఎలా తప్పించుకుంటున్నారు అని. దానికి కేన్ డోర్ కి తగిలించి ఉన్న ఆ మంత్రించిన రాళ్ళను చూపిస్తూ అవే మమ్మల్ని కాపాడుతున్నాయి అంటాడు. అప్పుడు అకోస్టా, ఈ రాళ్ళు ఎక్కడ దొరుకుతాయి అంటుంది. దానికి కేన్, వీటిని బాయిడే తీసుకువచ్చాడు అంటాడు. బాయిడ్ పేరు వినగానే అకోస్టాకి చాలా కోపం వస్తుంది, వాడొక పిచ్చిన కొడుకు, ఈ టౌన్ కి మొత్తానికి వాడే లీడర్ అన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు, ఒక అమ్మాయి చనిపోయిన దానికి నేనే కారణం అన్నట్టు నన్ను బ్లేమ్ చేస్తున్నాడు, నిజానికి నేను అనుకొని చేయలేదు, అది అనుకోకుండా జరిగిపోయింది, దానికోసం నన్ను ఒక శత్రువుని చూసినట్టు చూశాడు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్తూ నీ టీ నాకు అవసరం లేదని వెళ్ళిపోతుంది. ఆ లోపే ఇంకో లేడీ కేన్ దగ్గరికి వస్తుంది. తను కేన్ తో అంటుంది, ఈ క్యాంటీన్ ని మీ అమ్మనే చూసుకునేది, ఇప్పుడు ఈ క్యాంటీన్ క్లోజ్ అయిపోయింది, ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారింది, అందుకే దీన్ని మళ్ళీ నేను ఓపెన్ చేయాలనుకుంటున్నాను అంటుంది. కానీ కేన్ మాత్రం అసలు ఏమీ మాట్లాడు. తర్వాత జిన్ ఇంకా డెబెతా కనిపిస్తారు. అప్పుడే జిన్ డెబెతాతో అంటాడు, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని. దానికి డెబెతా, నాకు రోజు కలలు వస్తున్నాయి, ఆ కలలకు కారణం ఏంటో నేను తెలుసుకోవాలి, అవి నన్ను చాలా బాధ పెడుతున్నాయి అంటుంది. ఈ ప్లేస్ చాలా ప్రమాదకరమైంది, ఇక్కడ ఉన్న ఎవ్వరిని మనం నమ్మలేము అంటాడు. కానీ డెబెతా మాత్రం ఎలాగోలా చెప్పి జిన్ ని ఒప్పిస్తుంది. దాంతో జిన్ కూడా సరే నీకు ఏమనిపిస్తే అదే చెయ్యి అంటాడు. తర్వాత రెండల్ ఇంకా జూలీ కనిపిస్తారు. అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ అడవి లోపలికి వస్తారు. అప్పుడే జూలీ రెండల్ తో అంటుంది, అసలు నువ్వు ఏం తీసుకోవడం కోసం ఇక్కడికి వచ్చావు అని. దానికి రెండల్, నేను మష్రూమ్స్ కోసం ఇక్కడికి వచ్చాను, క్రిస్టీనే వాటిని తీసుకురమ్మంది అంటాడు. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ జూలీ తన గురించి రెండల్ కి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నేను 12 సంవత్సరాలు ఉన్నప్పుడు నా బ్రదర్ థామస్ చనిపోయాడు, అప్పటి నుంచి మా నాన్న ఏ ట్రిప్ కి మమ్మల్ని తీసుకువెళ్ళలేదు అంటుంది. దానికి రెండల్, అయితే నేను ఒక ప్లేస్ కు తీసుకువెళ్తాను పదా అని అక్కడ నుంచి జూలీని తీసుకొని బయలుదేరతాడు. అలా ఇద్దరు కలిసి ఒక కార్ దగ్గరికి వస్తారు. రెండల్ కార్ లో జూలీని ఎక్కించుకొని అక్కడ నుంచి బయలుదేరతాడు. తర్వాత బాయిడ్ కనిపిస్తాడు. తను పోలీస్ స్టేషన్ లోపలికి రాగానే తనకి అనిపిస్తుంది, నాకంటే ముందు ఇక్కడికి ఎవరో వచ్చారు అని. అందుకే తన గన్ బయటికి తీసుకొని మొత్తం వెతుకుతూ ఉంటాడు. అప్పుడే అకోస్టా తన ముందుకు వస్తుంది. తనను చూడగానే బాయిడ్ షాక్ అవుతాడు. అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అంటాడు. అప్పుడు అకోస్టా, నేను నా గన్ తీసుకోవడం కోసం వచ్చాను, దాన్నిస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అంటుంది. కానీ బాయిడ్ మాత్రం, నువ్వు ఒక పిచ్చి పట్టిన దానివి, నీ వల్ల ఒకరు చనిపోయారు, నీకు గన్ ఇవ్వకూడదు అంటాడు. దానికి అకోస్టా, అప్పుడు నేను భయంలో ఉన్నాను, భయం కారణంగా గన్ ఫైర్ చేశాను అంటుంది. అలాగే తన ఐడి కార్డ్ ని బాయిడ్ కి చూపిస్తూ, నేను ఒక పోలీస్ ఆఫీసర్ ని, నా ముందు నువ్వు కథలు పడ్డావంటే మెల్లిరుస్తాను అంటుంది. అప్పుడు బాయిడ్ చిన్నగా నవ్వుతూ, ఇది నీ ప్లేస్ కాదు, ఇది నా రాజ్యం, ఇక్కడ నేను చెప్పిందే జరుగుతుంది, అందుకే ఇక్కడ నుంచి దుబ్బే అంటాడు. ఆ మాట వినగానే అకోస్టాకి పిచ్చ కోపం వస్తుంది. అప్పుడు బాయిడ్ తనకి గన్ అయితే ఇస్తాడు కానీ బుల్లెట్స్ మొత్తం తన దగ్గరే పెట్టుకుంటాడు. అలా ఆ గన్ తీసుకొని అకోస్టా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత విక్టర్ వాళ్ళ నాన్న హెన్రీ కనిపిస్తాడు. తను కిచెన్ లోపలికి వచ్చి మొత్తం వెతుకుతూ ఉంటాడు. అదే టైంలో డోనా అక్కడే ఉండడంతో నువ్వేం వెతుకుతున్నావు అంటుంది. దానికి హెన్రీ, నేను ఇప్పుడు డ్రింక్ చేయాలి అంటాడు. దాంతో డోనా తనని తీసుకొని ఒక రూమ్ లోకి వెళ్తుంది. ఆ రూమ్ లో చాలా డ్రింక్ ఉంటుంది. అలా ఇద్దరు డ్రింక్ చేస్తూ ఉంటారు. అప్పుడే డోనా అంటుంది, నీ కొడుకుతో ఇప్పుడు ఎలా ఉంది అని. దానికి హెన్రీ, అస్సలు బాగోలేదు, నేను నిజమైన ప్రపంచంలో ఉన్నప్పుడే హ్యాపీగా ఉన్నాను, తను చనిపోయాడు అనుకునే సంతోషంగా జీవించాను, ఇక్కడికి వచ్చి చూసి నేను చాలా బాధపడుతున్నాను, ఒకవేళ డెబెతా నా ఇంటికి రాకుండా ఉంటే జీవితం సాఫీగా సాగిపోయేదేమో అంటాడు. తర్వాత జేడ్, డెబెతా, ఇతను ముగ్గురు కలిసి ఆ రెడ్ కలర్ రాళ్ల దగ్గరికి వస్తారు. అక్కడికి రాగానే డెబెతా అంటుంది, ఇదే ప్లేస్ నా కలలో వచ్చేది అని. కలలో ఈ ప్లేస్ కు వచ్చే నేను ఆడుకునేదాన్ని, కాకపోతే సడన్ గా నాకు మాన్స్టర్ అరిచిన సౌండ్ వినిపించడంతో ఒక దగ్గర వెళ్లి దాక్కున్నాను. అలా ఆ సౌండ్ ఏంటని, ఆ మాన్స్టర్ ఏంటని చూడ్డానికి నేను ట్రై చేస్తున్నప్పుడే సడన్ గా నాకు మెలకు వచ్చేది. ప్రతిరోజు ఇవే కలలు వస్తూ
మాన్స్టర్ ని చూసే లోపే మెలకు వచ్చేసేది అంటుంది. అప్పుడే జేడ్ అంటాడు, ఈ కళలు నీకు వచ్చాయంటే ఈ ప్లేస్ నిన్ను సెలెక్ట్ చేసుకుంది, ఎలాగైతే మిరిండాని సెలెక్ట్ చేసుకుందో అలాగే నిన్ను కూడా సెలెక్ట్ చేసుకున్నాయి, దీని వెనక ఏదో పెద్ద కారణం ఉండొచ్చు అంటాడు. తర్వాత కాలనీ హౌస్ లో ఉన్న ఐలిస్ కనిపిస్తాడు. తను ఫాతిమా కోసం టీని చేస్తూ ఉంటాడు. అప్పుడే ఓల్డ్ లేడీ తన దగ్గరికి వచ్చి ఫాతిమాకి ఎలా ఉంది అంటుంది. అప్పుడు ఐలిస్ తనకి బాగోలేదు, తనని క్రిస్టి దగ్గరికి వెళ్తే తను అల్ట్రాసోనిక్ మిషన్ తో తనని టెస్ట్ చేసింది, తను అసలు ప్రెగ్నెంట్ గానే లేదంట అంటాడు. కానీ ఫాతిమా మాత్రం నేను ప్రెగ్నెంట్ తోనే ఉన్నాను అంటుంది. అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు అంటాడు. దానికి ఆ లేడీ, నేను నీకు హెల్ప్ చేస్తాను, నువ్వు ఫాతిమా దగ్గరే ఉండు అంటుంది. కానీ ఐలిస్ మాత్రం అసలు నువ్వు నాకెందుకు హెల్ప్ చేయాలి అంటాడు. దానికి తను, నాకు క్యాన్సర్ ఉంది, నేను ఎలాగైనా చనిపోతాను, అందుకే నేను ప్రతి ఒక్కరికి హెల్ప్ చేయాలనుకుంటున్నాను అంటుంది. తర్వాత రూమ్ లో ఉన్న ఫాతిమా కనిపిస్తుంది. అప్పుడే తన చేతికి పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా చూస్తూ ఉండగానే తన కడుపులో కూడా భయంకరమైన పెయిన్ వస్తుంది. దాన్ని తట్టుకోలేక ఫాతిమా చాలా గట్టిగా అరుస్తుంది. ఆ నొప్పిని తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఫాతిమా. కానీ తన చుట్టూ ఎవరు ఉండరు. అలా కొంతసేపటికి ఐలిస్ రూమ్ లోకి వస్తాడు. అలా ఐలిస్ రాగానే తన నొప్పి మొత్తం తగ్గిపోతుంది. కానీ ఫాతిమా ఏడుస్తూ ఉండడంతో ఐలిస్ తన దగ్గరికి వెళ్లి తనని ఓదారుస్తాడు. తర్వాత రెండల్ ఇంకా జూలీ కనిపిస్తారు. వీళ్ళు కార్ ని తీసుకొని అలా తిరగడం కోసం వెళ్తూ ఉంటారు. ఇలా ఈ ట్రిప్ లో వీళ్ళిద్దరు చాలా హ్యాపీగా ఉంటారు. అలా ముందుకు వెళ్తూ ఉన్నప్పుడే కారు అద్దం దగ్గర రెండల్ కి అదే పురుగులు కనిపిస్తాయి. వాటిని చూడగానే రెండల్ చాలా భయపడతాడు. ఎందుకంటే ఇవి ఎప్పుడు తనకి కనిపిస్తూ తనని భయపెడుతూ ఉంటాయి. వెంటనే కార్ ను ఆపి వాటి నుంచి తప్పించుకోవడం కోసం పరిగెడుతూ ఉంటాడు. జూలీ మాత్రం అక్కడ ఏమీ లేవు, నువ్వు అన్ని ఊహించుకుంటున్నావు అంటుంది. కానీ రెండల్ మాత్రం తన మాట వినకుండా జూలీని వెంటనే తిరిగి టౌన్ లోకి వెళ్లిపోమని చెప్పి తను అడవిలోకి బయలుదేరతాడు. కానీ జూలీ వెనక్కి వెళ్లకుండా రెండల్ వెనకే వెళ్తూ ఉంటుంది. అలా ముందుకు వెళ్తూ జూలీ ఒక ప్లేస్ కి వస్తుంది. ఆ ప్లేస్ ను చూసి తను అక్కడే ఆగిపోతుంది. దాన్ని చూస్తూ ఉంటే తను ఇంతకు ముందే చూసినట్టు అనిపిస్తుంది. అప్పుడే వెనక నుంచి రెండల్ కూడా అక్కడికి వస్తాడు. రెండల్ కూడా అలాగే అనుకుంటాడు, ఇక్కడికి ముందే వచ్చినట్టు అనిపిస్తుంది అని. అప్పుడే రెండల్ మళ్ళీ, రాత్రి అవ్వబోతుంది, మనం తిరిగి వెనక్కి వెళ్లిపోవాలి అంటాడు. కానీ జూలీ మాత్రం, లేదు, ఈ ప్లేస్ కి మనకి ఏదో కనెక్షన్ ఉంది, మనం ఇక్కడే ఉండాలి అంటుంది. తర్వాత ఐలిస్ ఒక ప్లేస్ నుంచి టాబ్లెట్స్ ని దొంగిలిస్తూ ఉంటాడు. అక్కడే క్రిస్టి కూడా ఉండడంతో తనని ఆపుతుంది. అప్పుడే బాయిడ్ కూడా అక్కడికి వస్తాడు. అలా ఐలిస్ ఆ టాబ్లెట్లు తీసుకువెళ్తూ ఉంటే క్రిస్టి తనని ఆపి తనతో అంటుంది, నువ్వు తీసుకువెళ్తున్న టాబ్లెట్స్ ఐ డోస్ కి సంబంధించినవి, ఇవి ఫాతిమా వాడితే ఇంకా తను ప్రమాదంలో పడుతుంది, తనని మనం కంట్రోల్ చేయలేము అంటుంది. ఒక డాక్టర్ గా చెప్తున్నాను, తన ప్రాణాలకి ప్రమాదం కాకుండా ఉండాలంటే ఈ టాబ్లెట్స్ ఇక్కడే పెట్టే అంటుంది. దాంతో బాయిడ్ కూడా అదే విషయం ఐలిస్ కి చెప్తాడు. అలా ఐలిస్ కూడా ఆ టాబ్లెట్స్ అక్కడే పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా ఐలిస్ బయటికి రాగానే తన వెనకే బాయిడ్ కూడా వస్తూ ఉంటాడు. అప్పుడే బాయిడ్, నువ్వేం బాధపడకు, భయపడకు, నీ కోసం నేనున్నాను అంటాడు. కానీ ఐలిస్ మాత్రం, ఎవ్వరు నా కోసం లేరు, నా లోపల ఏం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు, ఇంకెవ్వరు నాకు హెల్ప్ చేయలేరు అంటాడు. దాంతో బాయిడ్ కూడా చాలా ఫీల్ అయ్యి తన కొడుకుని హక్ చేసుకుని నువ్వేం బాధపడకు అన్నట్టు భరోసా ఇస్తాడు. దాంతో ఐలిస్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత ఫాతిమా ఒక ప్లేస్ కి వస్తుంది. ఈ ప్లేస్ లోనే పాడైపోయిన మొత్తం కూరగాయల్ని, పండ్లని పడేసి ఉంటారు. వాటిని చూడగానే ఫాతిమాకి తినాలనిపిస్తుంది. కానీ తను తినకుండా అలాగే ఉంటుంది. దాంతో తన కడుపులో భయంకరమైన పెయిన్ రావడం స్టార్ట్ అవుతుంది. అలా గట్టిగా అరుస్తూ ఉంటే టేలీ తన దగ్గరికి వస్తుంది. తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఫాతిమా మాత్రం, నాకు ఎవ్వరి హెల్ప్ అవసరం లేదు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్లిపో అని గట్టిగా అరుస్తుంది. కానీ టేలీ మాత్రం వెనక్కి వెళ్లకుండా తనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంది. దాంతో ఫాతిమా కోపంతో అక్కడ ఉన్న కత్తి తీసుకుని టేలీని పొడి చేస్తుంది. అలా టేలీ అక్కడే కింద పడిపోగానే భయంతో ఫాతిమా అస్సలు అర్థం కానట్టు బిహేవ్ చేస్తుంది. అసలు నేనెందుకు తనపై అటాక్ చేశాను అనుకుంటుంది. అప్పుడే టేలీ, నువ్వు వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపో అంటుంది. అదే టైంలో ఐలిస్ అక్కడికి వస్తాడు. అలా ఐలిస్ తనని చూసి షాక్ అవుతాడు. ఫాతిమా కూడా ఐలిస్ ని చూసి చాలా భయంతో ఉంటుంది. అప్పుడే ఫాతిమా, తనని నేను చంపాలనుకోలేదు అంటుంది. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి ఈ పార్ట్ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.